ఈ వీడియోలో మూర్తిమత్వ సిద్ధాంతాలకు సంబంధించి కొన్ని ఛాలెంజింగ్ ప్రశ్నలు, వాటిని కోడ్ సహాయంతో వివరణలు చూస్తాం. హిపోక్రటిస్ ప్రకారం మందకొడిగా ఉండటం, నిరాశగా ఉండటం ఎవరి లక్షణం? ఔత్సాహికుడు, విషణ్ణువు, పైత్య ప్రవృత్తి, డి శ్లేష్మ ప్రవృత్తి. హిపోక్రటిస్ వర్గీకరణ చూస్తే రక్తం అధికంగా ఉంటే ఔత్సాహికుడని, నల్లని పైత్యరసం అధికంగా ఉంటే విషణ్ణువు అని, పసుపు పైత్యరసం అధికంగా ఉంటే పైత్య ప్రవృత్తి గలవారని, శ్లేష్మం అధికంగా ఉంటే శ్లేష్మ ప్రవృత్తి గలవారని అంటాం. ఔత్సాహికుడు అన్ని విషయాల్లో చాలా ఉత్సాహంగా ఉండడాన్ని గమనించవచ్చు. మరి అదే శ్లేష్మ ప్రవృత్తి గలవారు అన్ని విషయాల్లో కాస్త నెమ్మదితనం కలిగి ఉండడాన్ని గమనించవచ్చు. సో ఇటొచ్చి మనకు విషణ్ణువు, పసుపు పైత్య ప్రవృత్తి ఉన్నటువంటి వాటితోనే లక్షణాలు అనేటువంటివి కాస్త కన్ఫ్యూజన్గా ఉంటాయి. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి వి మణి నల్లగా ఉంటాడు అంటే విషణ్ణువు మందకొడితనం కలిగి ఉండడము, నిరాశాజీవిగా ఉండడము, నల్లగా ఉంటాడు అంటే నల్లని పైత్యరసంను తెలియజేస్తుంది. సో ఇలా మనం దీనికి ఆన్సర్ అనేటువంటిది విషణ్ణువుగా చెప్పవచ్చు. పైత్య ప్రవృత్తి గల వారిని గుర్తుపెట్టుకోవడానికి పసుపు పైలట్ కోచిలో ఉద్యోగం చేస్తున్నాడు అని గుర్తుపెట్టుకోవచ్చు. అంటే పసుపు పైత్యరసం, కోపం కలిగి ఉండడం, చిరాకు స్వభావం కలిగి ఉండడం, ఉద్వేగ అస్థిరత కలిగి ఉండడం, ఇవి పైత్య ప్రవృత్తి గల వారి యొక్క లక్షణాలుగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ద ఆన్సర్ ఈస్ విషణ్ణువు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికానిది ఏది? క్రెష్మర్ స్థూల కాయిత, మధ్యమ కాయిత, లంబకృష కాయిత, షెల్డన్ స్థూల కాయిత, మధ్యమ కాయిత, లంబకృష కాయిత, హిపోక్రటిస్ స్రావకాలు, స్ప్రాంగ్లర్ విలువలు. వీటిలో హిపోక్రటిస్ స్రావకాలు, స్ప్రాంగ్లర్ విలువలు అనేటువంటివి సరైన వర్గీకరణలు. మరి ఆప్షన్ ఏ చూసినట్లయితే క్రెష్మర్ అనున్నటువంటి శాస్త్రవేత్త జర్మనీ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త. ఈయన పీవరకాయలు, క్రీడాకాయలు, ప్రాంశుకాయలుగా వర్గీకరణ చేశాడు. సో దీన్ని ఈజీగా మనం ఫ్రాన్స్లో క్రీడా ఫీవర్ క్రష్ ఎక్కువగా ఉంటుంది అని గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా మర్చిపోయేదానికి ఆస్కారం ఉండదు. అండ్ దెన్ షెల్డన్ స్థూల కాయిత, మధ్యమ కాయిత, లంబకృష కాయిత అన్నటువంటి విధంగా వర్గీకరణ చేశాడు. సో సరి కానటువంటి జత ఏదంటే క్రెష్మర్. నెక్స్ట్ క్వశ్చన్, మిశ్రమ ఉపగమ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది? ఏ ఆల్పోర్ట్, బి క్యాటిల్, సి యూంగ్, డి ఐసెంగ్. ఆల్పోర్ట్ లక్షణాలలో సామాన్య లక్షణాలు, వ్యక్తిగత లక్షణాలు లేదా వ్యక్తిగత డిస్పోజిషన్లతో పాటు మాధ్యమిక లక్షణాలు ఉంటాయని తెలియజేశాడు. క్యాటిల్ అనే శాస్త్రవేత్త ప్రాథమిక లక్షణాలు, ఉపరితల లక్షణాలు, మూల లక్షణాలను విభజించడం జరిగింది. ఇందులో మూల లక్షణాలను 16గా గుర్తించడం జరిగింది. అదేవిధంగా 16 PF స్కేల్ ప్రశ్నావళిని రూపొందించినటువంటి శాస్త్రవేత్త క్యాటిల్. అదేవిధంగా కారక విశ్లేషణ పద్ధతిని ఉపయోగించినటువంటి శాస్త్రవేత్త కూడా క్యాటిల్ అని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ యూంగ్ విలువల ఆధారంగా మనుషులను వర్గీకరించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఐసెంగ్ సుస్థిరం, అస్థిరం, అంతర్వర్తనుడు, బహిర్వర్తనుడు ఇలా మిశ్రమ ఉపగమ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడని చెప్పచ్చు. సో ద ఆన్సర్ ఈస్ ఐసెంగ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం పిసినార్లు స్వార్థపరులుగా స్థిరీభవనం చెందే దశ మౌఖిక దశ, ఆసన్న దశ, శిష్ణ దశ, గుప్త దశ. ఈ ప్రశ్నకు సమాధానం కొరకు ఈ స్లైడ్ను ఒకసారి గమనిద్దాము. సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం మనోలైంగిక వికాస దశలను కానీ తీసుకున్నట్లయితే మౌఖిక దశ, ఆసన దశ, శిష్ణ దశ, గుప్త దశ, జననాంగ దశ, వాటికి సంబంధించినటువంటి కాల పరిమితులు ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా ఆయా దశల్లో పనిచేసేటువంటి కామోద్దీపన కేంద్రాలు కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి దశలో స్థిరీభవనం చెందేటువంటి లక్షణాలు, ముఖ్యమైనటువంటి అంశాల గురించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మౌఖిక దశలో స్థిరీభవనం చెందే అంశాలను వినీత్ అధికార దాహం, ధనదాహం అన్న కోడ్ రూపంలో గుర్తుపెట్టుకోవచ్చు. వినీత్ అంటే వి అంటే విచారకరంగా ఉండడము, నీ అంటే నిరాశగా ఉండడము, త్ అంటే అన్నీ అతిగా తినడం, అతిగా తాగడం ఇలాంటి లక్షణాలు అన్నమాట. అండ్ దెన్ ఆసన దశలో స్థిరీభవనం చెందే లక్షణాలను మోకాలు పిస్తా, ఓదా ప్రేమ సహాయం అన్నటువంటి కోడ్ రూపంలో గుర్తుపెట్టుకోవచ్చు. మోకాలు పిస్తా అంటే మొండివారిగా ఉండడము, కాలక్రమం పాటించని వారిగా ఉండడము,
పిసినార్లుగా ఉండడం, స్వార్థపరులుగా ఉండడం ఇలాంటి లక్షణాలు స్థిరీభవనం చెందుతాయి. అదేవిధంగా అబ్బాయిలు అమ్మని ఇష్టపడేటువంటి ధోరణి ఎడిపస్ కాంప్లెక్స్, అమ్మాయిలు తండ్రిని ఇష్టపడేటువంటి ధోరణి అయినటువంటి ఎలక్ట్రా కాంప్లెక్స్లు, ఇవి రెండూ కూడా శిష్ణ దశలో అభివృద్ధి చెందుతాయి. అదేవిధంగా శిష్ణ దశలో అహం అనేటువంటిది అభివృద్ధి చెందడం స్టార్ట్ అవుతుంది. గుప్త దశలో కానీ తీసుకున్నట్లయితే అద్యహం అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా అమ్మాయి తల్లి లక్షణాలను, అబ్బాయి తండ్రి లక్షణాలను తదాత్మీకరణం, అంతరీకరణం చేసుకోవడం అన్నటువంటిది కూడా గుప్త దశలో గమనించవచ్చు. చిట్ట దశ జననాంగ దశలో తీసుకుంటే మొదట సజాతి లింగ ఆకర్షణ, ఆ తర్వాత విజాతి లింగ ఆకర్షణ ఉండడాన్ని గమనించవచ్చు. ఇదే విధంగా ఈ స్లైడ్ను బేస్ చేసుకొని మరికొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రశ్నలకు సమాధానాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. సో పిసినార్లు స్వార్థపరులుగా స్థిరీభవనం చెందే దశ ఆసన దశ. నెక్స్ట్ క్వశ్చన్, సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం టాయిలెట్ ట్రైనింగ్ ఇచ్చే దశ మౌఖిక దశ, ఆసన దశ, శిష్ణ దశ, గుప్త దశ. జవాబును కామెంట్లో పేర్కొనండి. అండ్ దెన్ సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం 4 నుండి 5 సంవత్సరాల్లో ఉండేటువంటి దశ జననాంగ దశ, గుప్త దశ, ఆసన దశ, శిష్ణ దశ. సో దీనికి ఆన్సర్ కూడా స్లైడ్లోనే ఉంది. సో కాబట్టి చూసి కామెంట్లో పేర్కొనండి. అండ్ దెన్ క్రింది వాటిని జతపరచుము. తల్లి శరీర అవయవాలను తన అవయవాలుగా భావించుట, తల్లి శరీర అవయవాలను తన శరీర అవయవాలు కావని భావించుట, మలమూత్రాలు విసర్జన చేయకుండా సంతృప్తి చెందుట, మలమూత్రాలు విసర్జన చేయడం ద్వారా సంతృప్తి చెందుట. ఈ 4 అంశాల గురించి చెప్పినటువంటి శాస్త్రవేత్త కార్ల్ అబ్రహాం. మరి ఆన్సర్స్ కానీ తీసుకున్నట్లయితే శరీర అవయవాలను తన అవయవాలుగా భావిస్తే మౌఖిక నిష్క్రియాత్మక దశ, తన అవయవాలు కావని చిలిపి చేష్టలు చేస్తే అంటే దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తాడు కాబట్టి మౌఖిక దౌర్జన్య దశ, విసర్జన చేయకుండా అంటే విసర్జన చేయకుండా అలాగే అట్టిపెట్టుకోవడం అంటే ఆసన ధారణ దశ, విసర్జన చేయడం ద్వారా బయటకు వదిలేయడం అంటే ఆసన బహిష్కరణ దశ వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఇష్టశుద్ధి కలిగి ఆనంద సూత్రాన్ని పాటించేది అచిత్తు, అహం, అద్యహం, చేతనం. ఇందులో అచిత్తు అనేటువంటిది ఇష్టశుద్ధి కలిగి ఆనంద సూత్రాన్ని పాటిస్తుంది. ఇది జీవ సంబంధమైనదిగా చెప్పుకోవచ్చు. అహం కార్యనిర్వాహకుడిగా పనిచేస్తూ మనకు ప్రవర్తన అనేటువంటి బయటకు తెలియజేసేటువంటిది అహంగా చెప్పవచ్చు. ఇది వాస్తవిక సూత్రం ప్రకారం పనిచేస్తుంది, పరిసర సంబంధమైనది. అద్యహం వ్యక్తి యొక్క అంతరాత్మగా చెప్పవచ్చు. ఇది సంస్కృతి సంబంధమైనటువంటిది, ఆదర్శ సూత్రం ప్రకారం పనిచేస్తుంది. నెక్స్ట్ ఉపచేతనం అనున్నటువంటిది మన యొక్క అనుభవాలు దాచుకునేటువంటి చోటుగా చెప్పుకోవచ్చు. ఇది మూర్తిమత్వ గతిశీలతలో ఉన్నటువంటి భాగంగా చెప్పవచ్చు. సో ద ఆన్సర్ ఈస్ అచిత్తు. నెక్స్ట్ క్వశ్చన్, ఎరిక్సన్ ప్రకారం శ్రమించడం న్యూనతాభావం ఏ దశలో కనిపించును? పూర్వశైశవం, ఉత్తర శైశవం, క్రీడా దశ, పాఠశాల దశ. పూర్వ శైశవ దశలో ప్రధానంగా కనిపించేటువంటి క్లిష్ట పరిస్థితి నమ్మకం, అపనమ్మకం. ఉత్తర శైశవంలో అయితే స్వయం ప్రతిపత్తి, సందేహం. క్రీడా దశలో అయితే చొరవ చూపడం, తప్పు చేశామన్న భావన. పాఠశాల దశలో శ్రమించడం న్యూనతాభావం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ పాఠశాల దశ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఎరిక్సన్ ప్రకారం ఈ దశలోని వారి వలన సాంఘిక విలువలు రక్షింపబడతాయి. పరిపక్వ దశ, పూర్వ వయోజన దశ, మధ్య వయోజన దశ, కౌమార దశ. పరిపక్వ దశలో సమర్థత, నిరాశ అన్నటువంటి క్లిష్ట పరిస్థితులు ఉంటాయి. పూర్వ వయోజన దశలో సన్నిహితం, ఏకాంతం అన్న క్లిష్ట పరిస్థితులు ఉంటాయి. మధ్య వయోజన దశలో ఉత్పాదకం, స్తబ్దత అన్న క్లిష్ట పరిస్థితులు ఉంటాయి. మరి సమాజంలో ఉన్నటువంటి విలువలు మధ్య వయోజన దశలో ఉన్నటువంటి వారి వల్లనే రక్షింపబడతాయని ఎరిక్సన్ చెప్పడం జరిగింది. కౌమార దశలోని వారు పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం అన్న క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవడం జరుగుతుంది. సో ఈ ప్రశ్నకు ఆన్సర్ మధ్య వయోజన దశ. అదేవిధంగా ఈ ఎరిక్సన్ సిద్ధాంతానికి సంబంధించే మన ఛానల్లో ఒక వీడియో చేయడం జరిగింది. చాలా షార్ట్ కట్స్
ఉపయోగించి ఎలా గుర్తుపెట్టుకోవాలనేటువంటి విధంలో తయారు చేయడం జరిగింది. సో దాన్ని కూడా మీరు చూడగలరని ఆశిస్తున్నాను.